శివరాత్రి రోజు ప్రపంచమంతా పూజలలో నిమగ్నమై ఉన్నారు. ఎవరు బాధలు వాళ్ళు కొండలెక్కుతున్నారు, గుట్టలెక్కుతున్నారు, గుహలు తిరుగుతున్నారు, కష్టపడి పూజలకు వెళ్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఒక మారుమూల గ్రామంలో, ఒక అడవిలో, ఒక జీవనాధారంగా కట్టెలు కొట్టుకుంటే తప్ప తన ముగ్గురు పిల్లల్ని తన భార్యకి అన్నం పెట్టలేని పొజిషన్లో ఉన్న ఆ వ్యక్తి శివరాత్రి అని కూడా అనుకోకుండా అడవికి బయలుదేరాడు. అనుకోకుండా మార్గమధ్యలో వాన గాలి స్టార్ట్ అయిపోయినాయి. దారి తప్పాడు. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. చీకటి పడిపోయింది త్వరగా. ఆయనకి శివరాత్రి అని దేవుడని అవి పెట్టుకునే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే తన భార్య బిడ్డలు పస్తులతో బాధపడతారు, ఆకలితో అలమటిస్తారు. ఆయన ఆ రాత్రికి అక్కడే ఉండాలి అడవిలో. దారి తప్పిపోయాడు కాబట్టి ఒక చెట్టు మీదకి ఎక్కాడు. కిందుంటే ఏ పులులైనా తనని చంపేస్తాయి, తన భార్య బిడ్డలకి దూరం అయిపోవాల్సి వస్తుంది, అనాథలైపోతారు అనేసి అతను ఒక చెట్టు మీద అలానే రాత్రి మొత్తం చెట్టు మీదే ఉంటాడు. అతనికి తెలియదు చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది. చెట్టు పైన పూలన్నీ చెట్లకు ఉంటాయి. అతను ఏం చేశాడు, నిద్రపోతే కింద పడిపోతే ఏదో ఒక జంతువు వచ్చి తినేస్తుందని నైట్ అర్ధరాత్రి మొత్తం ఒక రాత్రి అంతా తెల్లారిందాకా మేల్కొన్నాడు. మేల్కుంటే ఒక్కడే చెట్టు మీద కూర్చుంటాడు కాబట్టి ఆ చెట్టు పువ్వు ఒక్కొక్కటి తుంచుతూ అలా ఒక్కొక్కటి తుంచుతూ రాత్రంతా గడిపేశాడు. ఆ రోజు మొత్తం అతను ఆకలితో అలమటించాడు. భార్య పెట్టిన చద్దన్నం కూడా తినలేదు. ఆ గాలి వానకి ఆ క్యారియర్ కూడా ఆడపడేస్తాడు. పరిగెత్తడం మొదలుపెట్టాడు. దిక్కుతోచని పరిస్థితిలో దారి తప్పాడు. భోజనం చేయలేదు. రాత్రంతా నిద్ర మేల్కొన్నాడు. పువ్వులన్నీ ఒక్కొక్కటి కోస్తూ టైంపాస్కి కింద పడేస్తూ వచ్చాడు. కింద శివలింగానికి అవి అభిషేకమయ్యాయి. ఆ పువ్వు ఒక్కొక్కటిగా అతనికి తెలియకుండానే జాగారము చేశాడు, భోజనము చేయలేదు. నైట్ మొత్తము ఆయనకి పూలాభిషేకం చేశాడు. తెల్లారికి భగవంతుడు ప్రపంచంలో ఎక్కడ లేడు, ఎవరికి కనిపించలేదు. అతనికి మాత్రమే దర్శనమిచ్చాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది కామెంట్ రూపంలో చెప్పండి.